కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ కుక్కట్పల్లి కల్తీ కల్లు కేసులో ఇప్పటిదాకా నలుగురు చనిపోయారు. సీతారాం అనే వ్యక్తి మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతోంది. మరి కాసేపట్లోనే అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక నిన్న రాత్రి నారాయణమ్మ అనేటువంటి ఒక మహిళ కూడా చనిపోయింది. హాస్పిటల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నటువంటి బొజ్జయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా స్వరూప అనే 56 ఏళ్ల మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా 3 కల్లు డిపోలు కాంపౌండ్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న కల్లు కాంపౌండ్ల నిర్వాహకులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కల్లు డిపోలు నిర్వహిస్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇక కల్తీ కల్లు అమ్ముతున్న నిందితులను సొసైటీ నుంచి తొలగించాలని నిర్ణయించారు. హైదరాబాద్ కుక్కట్పల్లి కల్తీ కల్లు కేసులో ఇప్పటిదాకా నలుగురు చనిపోయారు. సీతారాం అనే వ్యక్తి మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతోంది. మరి కాసేపట్లోనే అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక నిన్న రాత్రి నారాయణమ్మ అనేటువంటి ఒక మహిళ కూడా చనిపోయింది. హాస్పిటల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నటువంటి బొజ్జయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా స్వరూప అనే 56 ఏళ్ల మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా 3 కల్లు డిపోలు కాంపౌండ్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న కల్లు కాంపౌండ్ల నిర్వాహకులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కల్లు డిపోలు నిర్వహిస్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇక కల్తీ కల్లు అమ్ముతున్న నిందితులను సొసైటీ నుంచి తొలగించాలని నిర్ణయించారు.